పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నవంబర్ 29న కేసీఆర్ చేసినటువంటి దీక్ష ఫలితంగానే తెలంగాణ వచ్చింది అనేదాన్ని ఆయన వక్రీకరించే ప్రయత్నం చేసిండు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటల మీద బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. ఖచ్చితంగా ఎవ్వరు ఏం చెప్పినా నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆ రోజు చేసినటువంటి ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. డిసెంబర్ 9 ప్రకటన మూలానే జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినటువంటి దినోత్సవం జూన్ 2. సో 29 లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కాంగ్రెస్ నాయకులకి నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సోనియా గాంధీ ఇచ్చింది అనేటువంటి దాన్ని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజం ఒత్తిడి తెచ్చి సోనియా గాంధీ ఇవ్వక తప్పని పరిస్థితులకి తెలంగాణ సమాజం నెట్టింది అనేటువంటి దాన్ని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? తెలంగాణలో 1000 మందికి పైగా అమరులు ఆత్మ బలిదానాలు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ నాయకులని వాళ్ళ సూసైడ్ లెటర్లలో రాసిరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని. మరి వాటి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు? చరిత్రని వక్రీకరించేటువంటి ప్రయత్నం, కేసీఆర్ దీక్షని తక్కువ చేసి చూపించే ప్రయత్నం పిసిసి అధ్యక్షుడు చేస్తున్నాడు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.